బావా నేను ఎప్పుడూ నీ సొంతం అయిపోయాను. ఇంకా ముగ్గురికి నా పని అవసరం అంటావా? దాని కాదు బావా, నాకు పెళ్ళయ్యే వరకు కాస్త ఆగొచ్చుగా. అది కాదు బావా, పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే పెళ్లి తర్వాత జీవితం చాలా చక్కగా ఉంటుంది బావా. అది కాదు బావా, మన పెళ్లికి ఇంకా ఎన్నో రోజులు లేదుగా. కొంచెమే కదా జాగ్రత్త, కొంచెం కష్టం. ప్లీజ్ బావా, ఎవరైనా చూస్తే బాగుండదు. కాబోయే భార్య భర్తలే, కానీ ఎవరైనా చూస్తే కొంచెం ఆలోచించుకో బావా. కొన్ని రోజులు ప్లీజ్ బావా, వద్దు బావా. అయ్యగారు,
డబ్బులు సెలవు తీసుకెళ్తాను. నేను పట్టణం వెళ్ళి ఎన్ని కావాల్సినవి ముందే చెప్పాను. మీకు ఏమి కావాలో విశ్లేషణ తెచ్చరా చేయాలంటే ఏం కావాలి గాలినండి దాని తగిలేది పాలని ఓరంగు ఆ సెక్రటరీతో నాకంటూ ఇష్టాలు ఏమీ లేవు. నీ ఇష్టమే నా ఇష్టం. ఇక నుంచి నువ్వు ఏది ఇష్టపడితే అదే నా ఇష్టం. అయినా నీ అదృష్టం అందరికీ వస్తుందా? అదే అన్నయ్య, పంచవన్నలు రామచేక నీ పందిరంలో తిష్ట వేసిందిగా. పోయి ఏ చిలక పడనవసరం లేదు. ఏంటో అర్థం కాకపోవడం ఏముందన్నయ్య? ప్రియా మన ఇంటికి పనికి వస్తుంది అంటే ప్రియా కన్ను నీ మీద పడినట్లే. ఒక్క ప్రియా ఏంటి, ఎవరైనా నీ ఒళ్ళో వాడాల్సిందే. నీకంత అవసరం లేదయ్యా. ప్రియా మన ఇంటికి పనికి ఎందుకు వస్తుందంటో ఇక్కడికి రావడానికి అదొక కారణం మాత్రమే. ప్రియా నేను ఎప్పుడో ప్రేమిస్తుంది అని నాకు నమ్మకం. ఇప్పుడు నేనేమన్నానన్నయ్య, కొత్త ఫీల్ అయిపోతున్నావా? ఓహో, అంటే ప్రియని నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అన్నమాట. తొందరగా చెప్పే, ఎగిరి గెంగేస్తుంది. ఎందుకంటే ప్రియా కూడా నిన్ను ఎక్కడో ప్రేమిస్తుందని నాకు చిన్న నమ్మకం ఉంది. 100% అన్నయ్య. ప్రియా నిన్ను ప్రేమించడం ఓకే, కానీ ఈ ప్రేమని పెదనా ఒప్పుకుంటాడా? పెదనంతా నేను మాట్లాడుతున్నా, నువ్వు నిశ్చంతగా సరే అన్నయ్య, అది నీ ఇష్టం. నీవు ఎప్పుడు చెప్పినట్టే అప్పుడే చెప్తాను. అన్నదమ్ముడిద్దరు ఇష్ట
ఆర్మీ టెస్టుల గురించి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. చందనా, ప్రియా మన ఇంటికి ఎందుకు వస్తుందంట? రామయ్య మాట్లాడు కాబట్టి వాళ్ళ అమ్మాయి పంపిస్తున్నాడు. చందనా, ఒకటి ఆలోచించు. ఆ రామయ్య గారు అమ్మాయిని పనికి ఎందుకు పంపిస్తున్నాడు? ఏ చెట్టు అంత ఎత్తుగా ఎదిగిన కొనుక్కున్నాడు కదా, వాడిని పంపించచ్చు కదా. ఇదంతా రామయ్య గారు ఆడుతున్న నాటకం. అన్నయ్య ఎలాగైనా వాళ్ళ ఇంట్లో చేసుకుని మన ఆస్తి కొట్టేయాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్లో ప్రియా చేప, అన్నయ్య ప్రియా ఎలా అన్నయ్య చేప వాడు నెరవేస్తే ఆ తేడానికి నా కొడుకు పడిపోతాడా? ఎవరు ఇంటిరా? ప్రేమలో ఎవరికైనా సరే గేదానికి చెక్క తప్పదు. అన్నయ్య ఇప్పుడు ప్రియా ప్రేమలో ఉన్నాడు. ప్రతి క్షణం ప్రేమ మాటలే, అనుక్షణం ప్రేమ మాటలే. అంటే ఆ స్త్రీ కూడా ఆనందం ప్రేమిస్తుందా? మీ ఇలాగే వదిలేస్తే మీ చేతిలో ఒక బెట్టం పెట్టడం ఖాయం. ఆ? ఇల్లు కాకంతో బిడ్డల కన్నా దూరం వెళ్ళాలన్నమాట. మీరు కొంతకాలం ఆగితే మీ పేరు ఆ బిడ్డకు పెట్టుకోవాల్సిందే. కోడి సన్నాసి, మీ అన్నయ్య పెళ్లి దాకా వెళ్ళరా? అంటే నేను చెప్పేది ఆలోచించు. అసలు ఆ ప్రియుల ప్రేమికులను చెప్పిందే నేను రా. ప్రియా పెళ్లిని ప్రియాని పెళ్లి చేసుకుంటే ఈ ఊర్లో జనపరువు ఏమిటి? మీ అన్నయ్య పెళ్లి దాకా వెళ్ళడు. ఆ కురేసి వాడు నాకే వాడిని ఇస్తాడా? ఏదైనా పని ఉంటే మనకు అడ్డు వచ్చిన తప్పించుకోవాలి, కానీ ఆడవాళ్ళతో ఆటలాడడం మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏంట్రా? ఎక్కడ వెళ్ళిపోతున్నావ్? ఇప్పుడు ముందుగా ప్రేమించావా పిల్లని? నేను ప్రేమ దోమ ఏముండవు. నేను అనుకుంటే అప్పటికప్పుడే అక్కడికప్పుడే అంతే. దొరికే నాకు మాయావతి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ సురేష్ గారి ఊపిరి ప్రియతో ముడిపడి ఉంది. వాడి జీవితాన్ని వాడిని వేసేస్తే దాని జీవితం కుక్కల దిగులు విస్తరైపోతుంది. అమ్మాయి ప్రేమతో ఆడుతున్నారు, చీరలతో ఆడటం అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ జగన్నాథం ప్రాణం వేశాడంటే ఖచ్చితంగా అమలైపోయాడు. ఈ జగన్నాథంతో పెట్టుకుంటే జనసం జామైపోతుంది. ఆ సురేష్ గారు నాకే వాడిని ఇస్తాడా? వాడంతా వాడి బ్రతికంట. నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను. తర్వాత మీ ఇష్టం. సరే సరే, ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పదు. నాకంత భయం కదా, నేను వస్తా. ఏ భవన్? ఆ సురేష్ గారు ఆ ప్రియుని ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తా. నేను అనుకున్నది సాధిస్తా. ఖచ్చితంగా ఈ భూముల్లో కంపెనీ పెట్టిస్తా.